Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs. Number 1. So UN conference launches New York Declaration. So here UN conference, United Nations conference launches New York Declaration calling on ending the Palestine and Israeli conflict through the two-state solution. So here is a conflict between Palestine and Israel. Palestine and Israel. So in last class we discussed that France officially identified Palestine as a state. So here there is a conflict between Israel and Palestine. So France decision ni Palestine వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది, ఇజ్రాయెల్ వాళ్ళు కండెమ్ చేయడం జరిగింది, దట్ ఈస్ ఆపోజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు న్యూయార్క్ డిక్లరేషన్ రావడం జరిగింది. సో యునైటెడ్ కాన్ఫరెన్స్ లాంచెస్ న్యూయార్క్ డిక్లరేషన్ కాలింగ్ ఆన్ ఎండింగ్ ద పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ త్రూ ద టూ స్టేట్స్ సొల్యూషన్. సో హియర్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. సో దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్లో మనకు రీసెంట్గా కంక్లూడ్ అయిన ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే న్యూయార్క్ డిక్లరేషన్. న్యూయార్క్ డిక్లరేషన్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి న్యూయార్క్ డిక్లరేషన్. సో అందులో భాగంగా ద యునైటెడ్ నేషన్స్ హెల్డ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ రీసెంట్లీ టు అడ్రస్ ద లాంగ్ స్టాండింగ్ ఇజ్రాయలీ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. లాంగ్ స్టాండింగ్ ఇజ్రాయలీ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. సో ద ఈవెంట్ రిజల్టెడ్ ఇన్ ద న్యూయార్క్ డిక్లరేషన్. సో ద డిక్లరేషన్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే న్యూయార్క్ డిక్లరేషన్. సో న్యూయార్క్ డిక్లరేషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికోసం అంటే మనకు ఇట్ టు అడ్రస్ ద లాంగ్ లాస్టింగ్ ఇజ్రాయలీ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ ద ఈవెంట్ రిజల్టెడ్ ఇన్ ద న్యూయార్క్ డిక్లరేషన్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఎయిమింగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ demilitarized Palestinian state alongside Israel. So here is a two-state solution that is Israel and Palestine respectively. So two states solution, Israel and Palestine respectively. So this move reflects a strong international consensus to resolve the conflict through peaceful coexistence and regional integration. So here the context of 2025 UN conference, that is న్యూయార్క్ డిక్లరేషన్. న్యూయార్క్ డిక్లరేషన్ ఏం లేదు, వీళ్ళేంటంటే టూ స్టేట్స్ సొల్యూషన్, దట్ ఈస్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో వీళ్ళేంటంటే ఒక రాజీ కుదిర్చే ప్రయత్నంలో భాగంగా మనకు వచ్చిందే న్యూయార్క్ డిక్లరేషన్, దట్ ఈస్ టూ స్టేట్ సొల్యూషన్ బిట్వీన్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. సో నెక్స్ట్ ద కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ అమిడ్ సివియర్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఇన్ గాజా. సో గాజా ఎప్పుడు మనకు న్యూస్లో ఎలా ఉంటుంది, అక్కడ బాధలు వాళ్ళందరివి వర్ణనాతీతం. సో చాలామంది చిన్నపిల్లలు కానీ ఉమెన్ కానీ కామన్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు సఫరింగ్లోనే ఉండిపోవడం జరిగింది. సో హియర్ ఏ సివియర్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఇన్ గాజా ఇంక్లూడింగ్ ఫెమైన్ అండ్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఫుడ్. సో అక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ ఫెమైన్లో చిక్కుపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫుడ్. సో ఆహారం కోసం కూడా వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇజ్రాయెల్ పాలసీస్ వర్ వైడ్లీ క్రిటిసైజ్డ్. సో దీని అన్నిటికీ కారణం ఏంటి, ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలు, ఇజ్రాయెల్ పాటిస్తున్న పాలసీస్ ఆన్ పాలస్తీన్ వల్ల వీళ్ళు ఏంటంటే ద పీపుల్ ఆఫ్ గాజా వర్ సఫరింగ్ సిన్స్ లాంగ్ ఇయర్స్. నెక్స్ట్ criticized through Israel denied these allegations. So here Israel policies were widely criticized by the other countries, whereas Israel denied the same. Next, Israel Prime Minister Benjamin Netanyahu opposed the two-state approach. So here Israel Prime Minister did not accept two-state solution. Next, citing national security concerns, the United States also boycotted the మీటింగ్ కాలింగ్ ఇట్ అన్ప్రొడక్టివ్ అండ్ ఇల్ టైమ్డ్. సో ఇక్కడ ఏంటంటే న్యూస్లో మనకు సింపుల్గా యుఎన్ కాన్ఫరెన్స్ లాంచెస్ న్యూయార్క్ డిక్లరేషన్ టు రిజాల్వ్ ద ఇష్యూ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్, దట్ ఈస్ త్రూ టూ స్టేట్ సొల్యూషన్. ఈ టూ స్టేట్ సొల్యూషన్ని ఇజ్రాయెల్ ఏంటి అంటే ఆపోజ్ చేయడం జరిగింది. సో పాలస్తీన్ వచ్చేసి ఏంటి అంటే సపోర్ట్ చేయడం జరిగింది టూ స్టేట్ సొల్యూషన్ని. ద ఇజ్రాయెల్ ఈజ్ అపోజింగ్ ద టూ స్టేట్ సొల్యూషన్ theory. So UN conference launches New York Declaration in which it highlighted two-state theory. Palestine is accepting
two-state solution, whereas Israel is condemning the two-state solution because Israel వర్సెస్ పాలస్తీనా చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే రీసెంట్గా ఫ్రాన్స్ వచ్చేసి అఫీషియల్లీ ఐడెంటిఫైడ్ పాలస్తీన్ యాజ్ ఏ కంట్రీ. సో ఇక్కడ ఏంటి అంటే ఆ డెసిషన్ని పాలస్తీన్ ప్రజలు ఏంటి అంటే సపోర్ట్ చేయడం జరిగింది, ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు వచ్చేసి అపోజ్ చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రెసిడెంట్ వీళ్ళందరూ దాన్ని అపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, వేర్ ఈజ్ Kamchatka Peninsula, where is it prone to earthquake and tsunami? So here Kamchatka Peninsula. Kamchatka Peninsula belongs to Russia. Kamchatka Peninsula belongs to Russia. So Kamchatka is a peninsular region of Russia. It is prone to the volcanoes and earthquakes. It is prone to the volcanoes as well as earthquakes. సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసిందంటే క్లుచౌస్కోయ్ వాల్కనో గురించి డిస్కస్ చేసాం. క్లుచౌస్కోయ్ వాల్కనో. సో క్లుచౌస్కోయ్ వాల్కనో ఇక్కడ రష్యాకు సంబంధించింది. రీసెంట్గా అది బద్దలవుతుంది అని చెప్పేసి మనం వార్తల్లో నిలిచింది, మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హియర్ ఇప్పుడు ఈ కంచట్కా దగ్గర ఎర్త్క్వేక్ రావడం జరిగింది. సో హియర్ Kamchatka Peninsula witnessed a earthquake magnitude of 8.8. సో ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది? 8.8 ఉంది. సో జనరల్గా ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ మనం ఎక్కడ కొలుస్తాం? రిక్టర్ స్కేల్ పైన కొలవడం జరుగుతుంది, రిక్టర్ స్కేల్. సో ఈ రిక్టర్ స్కేల్ పైన 8.8 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్ అంటే అది చాలా ఇంటెన్సివ్ ఎర్త్క్వేక్. సో ఎప్పుడైతే సముద్ర గర్భంలో ఎర్త్క్వేక్ కానీ వాల్కనో ఎరప్షన్స్ కానీ జరిగినప్పుడు మనకి ఏంటంటే దెర్ ఇస్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సునామీ. సో ద సేమ్ హ్యాపెండ్ హియర్. సో హియర్ ద కంచట్కా ఎర్త్క్వేక్ హ్యాస్ ఇష్యూడ్ సునామీ వార్నింగ్స్ టు USA, జపాన్ అండ్ రష్యా. ఈ కంట్రీస్కి ఏంటంటే సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో డ్యూ టు ద కంచట్కా ఎర్త్క్వేక్, warnings to the USA, Japan and Russia with respect to the tsunamis. So ikkada tsunami ante enti ante tsunami is a Japanese term. So which means harbor wave. So here su means harbor, nami means wave. So together tsunami is a harbor wave in Japanese language. సో ఇక్కడ ఈ కంచట్కా రీజన్లో సముద్ర గర్భంలో మనకి ఎర్త్క్వేక్ రావడం వల్ల సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో అందులో భాగంగా రష్యా, జపాన్ అండ్ USA వర్ ప్రోన్ టు ద సునామీ. నెక్స్ట్, 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ స్ట్రైక్స్ రష్యాస్ కంచట్కా. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సునామీ అంటే ఏంటి? హార్బర్ వేవ్. సునామీ అంటే ఏంటి మనకి ఇక్కడ? హార్బర్ వేవ్. సో వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద సునామీ? ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనో ఎరప్షన్స్ ఇన్ ద సీ. సో సముద్ర గర్భంలో మనకి ఎప్పుడైనా ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ ఎరప్ట్ అవుతే మనకేంటంటే దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సునామీ. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కనోస్ కానీ లేకపోతే మనకు ఎర్త్క్వేక్స్కి సంబంధించి ఇలాంటి డిజాస్టర్స్కి సంబంధించింది ఏది ఉన్నా కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసింది ఏంటి? క్లుచౌస్కోయ్ వాల్కనో గురించి చూసాం, రష్యాకు సంబంధించి. ఈజ్ ఏ వాస్ట్, వైల్డ్ అండ్ జాగ్రఫికల్లీ remarkable peninsula in the far east of Russia. So it is located in Russia, known for its rugged terrain, volcanic activity and frequent earthquakes. So here the region is prone to earthquakes as well as volcanic eruptions. Next, Kamchatka recently came into the global spotlight due to an 8.8 magnitude earthquake, so placing it among the most powerful earthquakes recorded in history. So Kamchatka region is very prone to earthquakes as well as volcanic eruptions. Next, a tsunami is a series of huge ocean waves caused by the sudden movement of large amounts of water.
So this can happen due to the underwater earthquakes. So primary reasons for the tsunamis వచ్చేసి underwater earthquakes and underwater volcanic eruptions or landslides. So here three major reasons for the tsunamis వచ్చేసి number 1 underwater earthquake, underwater volcanic eruption and underwater landslides. So unlike regular ocean waves caused by wind, tsunamis carry immense energy. So here the tsunamis carry immense energy. ఒకసారి ఇందులో చూస్తే మనకి ఏంటంటే హ్యూజ్ వేవ్స్ రావడం జరుగుతుంది. సో హ్యూజ్ వేవ్స్, సో ఇట్ క్యారీస్ ఇమెన్స్ ఎనర్జీ. సో హియర్ unlike regular ocean waves caused by wind, tsunamis carry immense energy across long distances and can flood coastlines within the minutes. So here tsunami waves carries an immense energy. సో మనం ఈ లాంగ్ వేవ్స్ని చూడడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇమ్మెన్స్ ఎనర్జీ తోటి మనకు రావడం జరుగుతుంది. దాన్ని మనం సునామీ అంటాం. సునామీ మీన్స్ హార్బర్ వేవ్. ఇన్ జపనీస్ ఇట్ ఈస్ మీనింగ్ హార్బర్ వేవ్. సో ఇండియా నౌ హ్యాస్ ద సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. ఓకే, ఇండియాలో మనకు ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో హైదరాబాద్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఇండియాకు సునామీ హెచ్చరికలు జారీ చేసే కేంద్రం ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్లో లొకేట్ చేయబడింది. సో నెక్స్ట్ ఇండియా నౌ హ్యాస్ ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఫర్ సునామీ డిటెక్షన్. మోడర్న్ టెక్నాలజీ హెల్ప్స్ టు డిటెక్ట్ సునామీస్ బిఫోర్ దే హిట్. సో ఎర్లీ డిటెక్షన్ అంటే సునామీ రాబోయే ముందే మనకు ఏంటంటే హెచ్చరికలు జారీ చేసే కేంద్రం హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ హెల్ప్స్ డిటెక్ట్ సునామీస్ బిఫోర్ ద అరైవల్. సో సెస్మోగ్రాఫ్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెస్మోగ్రాఫ్స్? ఇట్ డిటెక్ట్ అండర్ సీ ఎర్త్క్వేక్స్. సో హియర్ సెసిమో అని ఉంటే అది రిలేటెడ్ టు ఎర్త్క్వేక్ అని అర్థం. సో సెస్మోగ్రాఫ్స్ వచ్చేసి యూటిలైజ్డ్ టు డిటెక్ట్ అండర్ సీ ఎర్త్క్వేక్స్. నెక్స్ట్ డార్ట్ బయోస్ వచ్చేసి మెజర్స్ సీ లెవెల్ చేంజెస్. సో మనకేంటి ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఆ సీ లెవెల్ చేంజెస్ని మెజర్ చేసేది ఏంటి అంటే డార్ట్ బయోస్. నెక్స్ట్ శాటిలైట్ డేటా వచ్చేసి టు ట్రాక్ వేవ్ మూమెంట్. సో ఆ సీ వేవ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకు ట్రాక్ చేయడం కోసం వీ కెన్ యూజ్ శాటిలైట్ డేటా. నెక్స్ట్ అలర్ట్ సిస్టమ్స్ సెండ్ వార్నింగ్స్ టు ద అథారిటీస్ అండ్ ద పబ్లిక్. సో మొత్తం ఇందులో ఉన్న భాగాలేంటి? సెస్మోగ్రాఫ్స్, డాట్ బయోస్, శాటిలైట్ డేటా అండ్ అలర్ట్ సిస్టమ్స్. నెక్స్ట్ అదే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎక్కడుంది అంటే ద ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈజ్ ద ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ ఆన్ సునామీ వార్నింగ్ సిస్టమ్స్, రిస్క్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1965 బై ద ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ ఆఫ్ యునెస్కో. సో సింపుల్గా ఏంటి అంటే ఐటీఐసి ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది అంటే హొనలూలులో ఉంది. హొనలూలు ఈజ్ లొకేటెడ్ ఇన్ హవాయిలో ఉన్న హవాయ్. సో సింపుల్గా ఏంటి ఇండియాకి సంబంధించిన ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడుంది? మనకు హైదరాబాద్లో లొకేట్ చేయబడింది. అదే ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది అంటే హవాయి దగ్గరలోని హొనలూలులో ఉంది. హొనలూలు మనకేంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో. అందులో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటి? వాల్కెనోస్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీ రిలేటెడ్ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది. నెక్స్ట్ glaciers of Mount Silo in southeastern Turkey have lost nearly 50% of their ice cover in 40 years. Again, it is a concept of global warming. So melting of glaciers. సో మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అంటే ఏంటి? మనకి ఐస్ షీట్స్ అన్నీ కరిగిపోవడాన్ని మనం మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అంటున్నాం. అలాంటి ఒక గ్లేషియర్ ఇప్పుడు న్యూస్లో ఉంది. సో అదేంటి? గ్లేషియర్స్ ఆఫ్ మౌంట్ సిలో ఎక్కడుంది? టర్కీకి సంబంధించిన ఒక గ్లేషియర్ మౌంట్ సిలో.
సో రీసెంట్గా న్యూస్లో ఉన్న మౌంట్ సిలో ఏ దేశానికి సంబంధించిందంటే టర్కీకి సంబంధించింది. సో ఇక్కడ ఏంటి అంటే డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్, సో ఇదేంటి అంటే కరగడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి హ్యావ్ లాస్ట్ నియర్లీ 50% ఆఫ్ దేర్ ఐస్ కవర్ ఇన్ 40 years. సో లాస్ట్ 40 yearsలో మనకేంటి అంటే 50% ఆఫ్ గ్లేషియర్ వచ్చేసి మెల్ట్ అయిపోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో మౌంట్ సిలో ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ టర్కీ. Glaciers of Mount Silo in southeastern Turkey have lost nearly 50% of their ice cover in 40 years, with climate change and heat waves accelerating melt rates. Simple ga enti ante due to the global warming Mount Silo ఇది వచ్చేసి ఏంటి అంటే 50% ఆఫ్ ఐస్ కవర్ లాస్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 40 yearsలో 50% ఆఫ్ ఐస్ కవర్ ఆఫ్ మౌంట్ సిలో కరిగిపోవడం జరిగింది. సో ఎక్కడికి సంబంధించింది? టర్కీకి సంబంధించింది. సో ఇలాంటి యాడింగ్ టాపికే మనకేంటంటే రీసెంట్గా నేపాల్లో ఫ్లడ్స్ రావడం జరిగింది. ఆ ఫ్లడ్స్ దేనివల్ల రావడం జరిగిందంటే ఈ గ్లేషియర్స్ కరిగిపోవడం వల్ల, ఆ నదీ ప్రవాహంలో వాటర్ ఎక్కువగా అవ్వడం వల్ల మనకు ఫ్లడ్స్ రావడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే గ్లేషియర్ ఫ్లడ్స్. సో గ్లేషియర్ ఫ్లడ్స్. సో గ్లేషియర్ ఫ్లడ్స్ ఆల్సో నోన్ యాజ్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్, దట్ ఈస్ GLOF. సో సింపుల్గా మనం అనాలంటే ఏంటి? గ్లేషియర్ ఫ్లడ్స్. సో ఎప్పుడైతే ఇలాంటి గ్లేషియర్స్ కరుగుతాయో ఇదేంటంటే వాటర్ లెవెల్ అనేది ఫ్లో అవుతుంది. ఆ రివర్స్లో ఆ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి గ్లేషియర్ ఫ్లడ్స్ ఆల్సో నోన్ యాజ్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ ఆర్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ ఇన్ నేపాల్ due to the country's high concentration of glacial lakes and impact of climate change. So ఇక్కడ కూడా మెయిన్ రీజన్ ఏంటి? ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ అండ్ గ్లేషియల్ మెల్ట్. సో రీసెంట్ ఈవెంట్స్ లైక్ ద July 2025 ఫ్లడ్ ట్రిగర్డ్ బై ఏ టిబెటియన్ గ్లేషియల్ లేక్. సో రీసెంట్గా నేపాల్ వాజ్ హిట్ బై ఏ టిబెటియన్ గ్లేషియల్ లేక్ ఫ్లడ్స్. సో టిబెట్లో ఉన్న గ్లేషియల్ లేక్ నుంచి ఎక్కువగా ప్రవాహం రావడం వల్ల నేపాల్ ప్రజలు ఏమయ్యారు? సో ఫ్లడ్స్ వల్ల సఫర్ అవ్వడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? గ్లేషియల్ ఫ్లడ్స్ అంటున్నాం. సో నెక్స్ట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇన్ July 2025 గ్లేషియల్ ఫ్లడ్స్ ఇన్ టిబెట్. రీసెంట్ ఈవెంట్ టిబెట్లో వచ్చిన గ్లేషియల్ ఫ్లడ్స్, ఫ్లడ్ ఇన్ నేపాల్ అండ్ వాషింగ్ అవే ఏ చైనా బిల్ట్ బ్రిడ్జ్ అండ్ డ్యామేజింగ్ సెవరల్ హైడ్రో పవర్ ప్లాంట్స్. సో రీసెంట్గా ఉన్న గ్లేషియర్ మనకి ఎక్కడ అంటే గ్లేషియర్ ఫ్లడ్స్ నేపాల్లో చూసాం. ఇదంతా ఏంటి? డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ ఇన్ August 2024 టైన్బో గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఇన్ నేపాల్ కాఠ్మండు రీజియన్. సో 2024లో మనకు టైన్బో గ్లేషియర్ లేక్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి 2025లో మనకు వచ్చేసి ఏంటంటే టిబెట్ దగ్గర ఉన్న ఒక గ్లేషియర్ కరగడం వల్ల వీళ్ళకు ఫ్లడ్స్ రావడం జరిగింది. సో ఇన్ June 2025 ఏ గ్లేషియర్ లేక్ డ్రైనింగ్ ఇన్ టిబెట్ లెడ్ టు డెడ్లీ ఫ్లడ్స్ ఇన్ నేపాల్స్ బొట్కే కోషి రివర్. సో బొట్కే కోషి రివర్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు నేపాల్కి సంబంధించిన రివర్. సో బొటే కోషి రివర్ దేనికి సంబంధించింది? ఈ గ్లేషియల్ వల్ల ఫ్లడ్స్ రావడం వల్ల నేపాల్కి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ న్యూస్లో ఉండడం జరిగింది. సో దీనికి యాడింగ్ పాయింట్ ఏంటి? మనకు గ్లేషియర్ ఆఫ్ మౌంట్ సిలో బిలాంగ్స్ టు టర్కీ. లాస్ట్ 40 yearsలో ఇట్ లాస్ట్ ఇట్స్ 50% ఆఫ్ ఐస్ కవర్. సో ఇలాంటి సమయంలో మనకి ఏమవుతుంది? ఇక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల ఇది కరగడంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి మనకు? నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ డ్యూ టు ద గ్లేషియర్ మెల్టింగ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ గ్లేషియర్ ఫ్లడ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? 2025లో టిబెటియన్ గ్లేషియర్ కరగడం వల్ల వీళ్ళకు వరదలు రావడం జరిగింది. నెక్స్ట్ August 2024 అండ్ June 2025లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అనేది క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన ఒక దుష్ప్రభావం. అందులో భాగంగా మనకు వచ్చింది ఎఫెక్ట్ అవుతున్నది ఏంటి? ఫ్లడ్స్. సో గ్లేషియర్ అంటే చాలా పెద్దగా మనకు మంచుతో కప్పబడి ఉన్న ఒక మంచు పలకం. అది కరిగిందంటే మనకేంటి? ఈ రివర్స్లో వాటర్ ఫ్లో పెరగడం వల్ల ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం రీసెంట్ క్లాసెస్లలో డిస్కస్ చేస్తుందేంటి? క్లౌడ్ బర్స్ట్ ఒకటి,
ఏమంటున్నాం దాన్ని ఇంటెన్స్ రెయిన్ఫాల్ అంటాం. నెక్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు చాలా ఇంపార్టెంట్. వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, తర్వాత పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఫ్లాష్ ఫ్లడ్స్, గ్లేషియర్ ఫ్లడ్స్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ మేఘాలయ రిసీవ్స్ 56% లెస్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్ ఎమిడ్ చేంజింగ్ క్లైమేట్ ప్యాటర్న్స్. ఇది కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన ఒక దుష్ప్రభావం. సో మేఘాలయ అంటేనే మనకి ఏంటి అంటే వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం అని చెప్పేసి మనకు పేరుంటుంది. అక్కడున్న బయోడైవర్సిటీ అలాంటిదే, అక్కడున్న అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనం దాన్ని సబ్స్టాన్షియేట్ చేయొచ్చు. కానీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, మేఘాలయ రిసీవ్స్ 56% ఆఫ్ లెస్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్ ఎమిడ్ చేంజింగ్ క్లైమేట్ ప్యాటర్న్. సో ఈ మాన్సూన్లో ఏంటి అంటే రావాల్సిన దానికన్నా 56% లెస్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. అంటే ఏంటి, ఒకవేళ 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉందనుకోండి, 100 కాదు 10 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర ఇప్పుడు ఎంత వాళ్ళకు 4.4 సెంటీమీటర్ రెయిన్ఫాల్ వస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ 100 తీసుకుంటే మనకేంటి ఓన్లీ 44% వస్తున్నట్టు కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ మేఘాలయ రిసీవ్స్ 56% ఆఫ్ లెస్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్ అమిడ్ చేంజింగ్ క్లైమేట్ ప్యాటర్న్. అంటే ఏంటి, క్లైమేట్ ఇంపాక్ట్ వల్ల ఎఫెక్ట్ ఆన్ మేఘాలయ, క్లైమేట్ ఇంపాక్ట్. సో మేఘాలయ లొకేటెడ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఇది మేఘాలయ. సో మనకు అందులోనే చాలా హిల్స్ ఉంటాయి. గారో హిల్స్ కానీ, తర్వాత కాశీ హిల్స్ కానీ, జాంతియా హిల్స్ కానీ, ఈస్టర్న్ జాంతియా హిల్స్, రిబోయ్, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ హిల్స్ అన్నీ మనకి ఎక్కడ ఉంటున్నాయి, మేఘాలయలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి, గారో హిల్స్ ఒకటి ఉంది, కాశీ హిల్స్ ఉండడం జరిగింది, నెక్స్ట్ జైంతియా హిల్స్, ఇలాంటి హిల్స్ అన్నీ మనకు మేఘాలయకు సంబంధించింది. సో మేఘాలయ నోన్ యాజ్ అడోబ్ ఆఫ్ క్లౌడ్స్. అంటే ఎప్పుడు ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది, దాన్ని అడోబ్ ఆఫ్ క్లౌడ్స్ అంటున్నాం. ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ హెవీ రెయిన్ఫాల్. సో మేఘాలయ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ హెవీ రెయిన్ఫాల్. బట్ దిస్ ఇయర్ ఏమైంది, 56% లెస్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. సో హవెవర్ ద 2025 సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ రికార్డెడ్ ఏ సివియర్ రెయిన్ఫాల్ డెఫిసిట్ ఆఫ్ 56%, ద హైయెస్ట్ ఇన్ ఇండియా. దిస్ అన్యూజువల్ డ్రైనెస్ అఫెక్ట్స్ ఏ స్టేట్ వేర్ 83% ఆఫ్ పీపుల్ రిలే ఆన్ రెయిన్ ఫెడ్ ఫార్మింగ్. సో ఇక్కడ ఏంటి, 83% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. వర్షాధారిత వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న వాళ్ళు 83% ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మేఘాలయలో. సో నెక్స్ట్, ద ట్రెండ్ ఆఫ్ డిక్లైనింగ్ రెయిన్ఫాల్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ డికేడ్స్ అండ్ పొసెస్ రిస్క్ టు వాటర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ అదర్ రిచ్ బయోడైవర్సిటీ ఆఫ్ రీజన్. సో మనకేంటి, ఎప్పుడైనా వర్షపాతం లేకపోతే ఏమవుతుంది, అగ్రికల్చర్ డెవలప్ కాదు, ఎట్ ద సేమ్ టైం బయోడైవర్సిటీకి ఒక థ్రెట్లా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ కూడా ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే మేఘాలయ రిసీవ్స్ 56% ఆఫ్ లెస్ రెయిన్ ఇన్ 2025 మాన్సూన్స్. నెక్స్ట్ సుందర్బన్స్ టైగర్ ఎక్స్పాన్షన్. సో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఎక్స్పాన్షన్. సుందర్బన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, మడ అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లలో బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటి అంటే మనకు సుందర్బన్. ఇది సుందర్బన్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఉన్న మ్యాంగ్రూవ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఏంటి అంటే మనకు సుందర్బన్. సో ఇక్కడ రివర్స్ వచ్చేసి సీ దగ్గర కలిసేదాన్ని మనం మ్యాంగ్రూవ్స్ అన్నాం. సో ఇట్ ఈస్ ఎ బఫర్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో మ్యాంగ్రూవ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ బఫర్ బిట్వీన్ సీ అండ్ ల్యాండ్. సో సుందర్బన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి. నెక్స్ట్, ద సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఈజ్ సెట్ టు బికమ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ టైగర్ శాంక్టిటీ. ఏ ప్రపోజల్ టు ఎక్స్పాండ్ ద రిజర్వ్ బై 1100 స్క్వేర్ కిలోమీటర్స్ హ్యాస్ రీచ్డ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ చేంజ్. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ సుందర్బన్ టైగర్ రిజర్వ్ యొక్క బౌండరీస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇలాంటిదే మనం రాజస్థాన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్లో కూడా చూసాం. సరిస్కా టైగర్ రిజర్వ్ ఆఫ్ రాజస్థాన్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు,
డ్యూ టు ద మైనింగ్ యాక్టివిటీస్ దే వాంట్ టు ఎక్స్టెండ్ టైగర్ రిజర్వ్ ఇన్ వన్ డైరెక్షన్. ఈ ఏరియా మొత్తం మైనింగ్కి ఇచ్చేసి ఈ టైగర్ రిజర్వ్ని ఏంటి అంటే ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నారు. కాకపోతే అదేంటి అంటే ఎన్విరాన్మెంట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ద పీపుల్ స్టార్టెడ్ రివోల్ట్ అగెనిస్ట్ ద డెసిషన్. ఇక్కడ సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే న్యూస్లో ఉంది దేనికోసం అంటే ఎక్స్పాన్షన్ కోసం న్యూస్లో ఉండడం జరిగింది. This expansion will increase the reserves area from 2585.89 square kilometers to 3629.57 square kilometers. The National Tiger Conservation Authority, మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, టైగర్ రిజర్వ్స్ అంటే NTCA, the National Tiger Conservation Authority, established in the year 2005. Next, now the rest with the standing committee of the National Wildlife Board. So National Wildlife Board అప్రూవల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏదైనా టైగర్ రిజర్వ్ బౌండరీస్ చేంజ్ చేయాలన్నా, పెంచాలన్నా, తగ్గించాలన్నా మనకు అప్రూవల్ ఇవ్వాల్సింది ఎవరు, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు. మనం ఈ సరెస్కా టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఫేస్ పవర్ లైన్స్ థ్రెట్. సో ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాము. ఈ పక్షి పేరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఇది ఇప్పుడు కేబుల్ లైన్స్ ఉన్నాయి. సో రెన్యూవబుల్ కేబుల్ లైన్స్ వచ్చేసి ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ని చేయడం జరుగుతుంది. రాజస్థాన్ వచ్చేసి ఏంటి అంటే మొత్తం దే ఆర్ లేయింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్. ఈ పవర్ కేబుల్ లైన్స్ వల్ల థ్రెట్ ఎవరికి ఉంది అంటే గ్రేట్ ఇండియన్ బర్డ్. సో ఇదేంటి అంటే అక్కడ ఉన్న పొలాలలో ఉండే ఒక పక్షి. ఇదేంటి అంటే సామాన్యంగా మనకేంటి చెట్లపైన పక్షులు గూడు పెట్టుకుంటాయి, కానీ ఈ పక్షులు ఏంటి అంటే మనకు ఓన్లీ ఈ నేలలోనే ఉంటాయి, నేలలోనే ఈ హోల్స్లలో జీవించే పక్షులు గ్రేట్ ఇండియన్ బర్డ్. సో ఇవేంటి అంటే ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వెళ్ళడం వల్ల వాటి ఆవాసాలన్నీ దెబ్బతింటున్నాయి. సో వాళ్ళ హ్యాబిటాట్ వచ్చేసి ఏంటంటే లాస్టింగ్ అంటే ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఇవేంటి ఈ హోల్స్ పెట్టుకొని ఇందులో అవి నివసిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే పవర్ కేబుల్స్ వెళ్ళాలనుకోండి, ఇవి పవర్ కేబుల్స్. ఇక్కడ ఏంటి అంటే వీటికి సంబంధించిన ఆవాసాలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతున్నాయి ఈ ఇల్లులు ఇవన్నీ ఏంటి అంటే డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పవర్ కేబుల్ లైన్స్ వల్ల ఈ ఇల్లు ఇవన్నీ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. దానిపైన సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ చూడండి. ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ఏ కమిటీ ఇన్ 2024లోనే సుప్రీంకోర్టు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. హ్యాస్ ప్రపోజ్డ్ డెడికేటెడ్ కారిడార్స్ ఫర్ పవర్ లైన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. సో డెడికేటెడ్ కారిడార్స్ని లే చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో హియర్ ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ కమిటీ ఇన్ 2024 హ్యాస్ ప్రపోజ్డ్ డెడికేటెడ్ కారిడార్స్ ఫర్ పవర్ లైన్స్ ఇన్ Rajasthan and Gujarat to protect the critically endangered Great Indian Bustard. This move aims to balance renewable energy growth with wildlife conservation. So Supreme Court ఏమని చెప్పింది అంటే balancing renewable energy at the same time wildlife protection. So ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఈ పవర్ లైన్స్ మనకేంటంటే ఒక డెడికేటెడ్ కారిడార్స్లో మాత్రమే వేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్. సో ఇక్కడ ద కమిటీ సజెస్టెడ్ రీరూటింగ్ ఎగ్జిస్టింగ్ లైన్స్ అండ్ బరియింగ్ సమ్ అండర్ గ్రౌండ్ టు రెడ్యూస్ బర్డ్ కొలిజన్స్. సో హియర్ ద కమిటీ ఏమని సజెస్ట్ చేసిందంటే రీరూటింగ్ ఆఫ్ ద కేబుల్స్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో వాళ్ళు ఏంటి కమిటీ చెప్పింది అంటే రీరూటింగ్ ద ఎగ్జిస్టింగ్ లైన్స్ అండ్ బరియింగ్ సమ్ అండర్ గ్రౌండ్ టు రెడ్యూస్ బర్డ్ కొలిజన్. సో సింపుల్గా రాజస్థాన్ అండ్ గుజరాత్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఒక కమిటీ ద్వారా చేసిన సూచనలు ఏంటి అంటే రీరూటింగ్ ద ఎగ్జిస్టింగ్ కేబుల్స్. సో దట్ there will be a balancing between renewable energy growth as well as the wildlife conservation. సో మనం గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ చూసాం తమిళనాడులో, గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం హార్న్బిల్ కన్జర్వేషన్ కూడా చూసాం, హార్న్బిల్ బర్డ్ కన్జర్వేషన్ అది కూడా తమిళనాడులో చూడడం జరిగింది. సో ఇలాంటి పక్షులు ఏదైనా న్యూస్లో ఉన్నప్పుడు మనకేంటి అంటే వైల్డ్ లైఫ్లో భాగంగా చాలా
ఇంపార్టెంట్. సో అస్సాంకి సంబంధించిన కజిరంగా నేషనల్ పార్క్లో మనకు అకౌస్టింగ్ బర్డ్ సెన్సస్ చూస్తాం. అకౌస్టింగ్ బర్డ్ సెన్సస్. సో బర్డ్ సెన్సస్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంకి సంబంధించి. నెక్స్ట్ న్యూస్లో ఉన్న కొత్త డిసీజ్. సో అవుట్బ్రేక్ ఆఫ్ లిగియోనరిస్ డిసీజ్ ఇన్ యూఎస్ఏ. సో ఇదేంటంటే నథింగ్ బట్ ఒక న్యూమోనియా టైప్. సో సిన్స్ లేట్ జూలై 2025 5 కన్ఫర్మ్డ్ కేసెస్. ఇక్కడ ఇది యూఎస్ఏలో 5 కేసెస్ కన్ఫర్మ్ అవడం జరిగింది. 5 cases have emerged. Health authorities are investigating water sources in affected areas. So about Legionnaires disease. అంటే it is like a pneumonia. మెయిన్గా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వచ్చే ఒక డిసీజ్. సో Legionnaires disease is a severe pneumonia caused by bacteria. So it is a bacterial disease. సో బ్యాక్టీరియల్ డిసీజ్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది? కంటామినేటెడ్ వాటర్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఒక న్యూమోనియా బేస్డ్ బ్యాక్టీరియల్ డిసీజ్. సో మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ డిసీజెస్ చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్ కలరా, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ట్రకోమా, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. డిప్టీరియా, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. పోలియో వచ్చేసి మనకేంటి అంటే వైరల్ డిసీజ్. చికెన్ గున్యా వైరల్ డిసీజ్. డెంగ్యూ కూడా మనకేంటి వైరల్ డిసీజ్. సో ఇలాంటి డిసీజెస్ న్యూస్లో ఉన్నప్పుడు మనకు జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ టాపిక్లో డిసీజెస్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో మనకు సోర్స్ ఏంటి? కంటామినేటెడ్ వాటర్ స్ప్రెడ్ టు బ్యాక్టీరియా. సో ఇదేంటంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. నెక్స్ట్ బిల్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్ గర్వి ఫెస్టివల్. సో హియర్ ద బిల్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ దట్ ఈస్ గర్వి ఫెస్టివల్ బిలాంగ్స్ టు బిల్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్. సో హియర్ ద బిల్ కమ్యూనిటీ ఆఫ్ మేవర్ ఇన్ రాజస్థాన్ యాన్యువల్లీ సెలబ్రేట్స్ ద ఫెస్టివల్ గర్వి. సో ఫెస్టివల్ పేరేంటి మనకు? గర్వి ఫెస్టివల్. సో a 40-day ritual festival. This event involves dance, dramas, songs and religious ceremonies dedicated to their deity Gorkia Mata. So Bill's ఆరాధ్య దైవం ఎవరు? Gorkia Mata. So Garvi is performed after the full moon night of Raksha Bandhan in August. So upcoming ఆగస్టులో రాబోతున్న పండుగ బిల్ కమ్యూనిటీకి సంబంధించింది ఏంటి మనకు? గర్వి ఫెస్టివల్. నెక్స్ట్ ఇట్ హానర్స్ ద గాడెస్ పార్వతి. ఇందులో ఏ దేవతను వర్షిప్ చేయడం జరుగుతుంది అంటే గాడెస్ పార్వతి, whom the Bills regard as their sister. So here the Bill community considers goddess Parvati Devi as their sister లాగా వీళ్ళు ఆరాధించడం జరుగుతుంది. బిల్ కమ్యూనిటీ ఏం చేస్తున్నారు? కన్సిడర్స్ గాడెస్ పార్వతి as their sister. So the festival is a deeply spiritual and social event where Bill troops travel to village across Udaipur and nearby district. They perform khels, dance, dramas and filled with trance-like states, songs and religious rites. These performances involve the deity Gorkia Mata and celebrate Bill identity and faith. So వీళ్ళు ఏంటంటే నియర్ బై టౌన్స్కి అక్కడ వెళ్ళి వీళ్ళు ఏంటంటే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళ సింగింగ్ డ్రామా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ఆరాధ్య దైవం ఎవరు అంటే గోర్కియా మాత అండ్ దే కన్సిడర్ గాడెస్ పార్వతి యాజ్ దేర్ సిస్టర్. సో పాపులర్ డ్యాన్స్ డ్రామాస్ లైక్ బల్దియా హిందువా express the Bill's deep connection to nature. Others such as Billuruna narrates their historical resistance against invaders like the Mughals and British East India Company. So here the Bills వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ సాంగ్లలో ఏంటి అంటే వాళ్ళ రెసిస్టెన్స్ అగెనిస్ట్ మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ ఏ విధంగా ఉందో వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ కొన్ని పాటలను కూడా పాడడం జరుగుతుంది. యాజ్ ద బిల్స్ స్టార్టెడ్ దేర్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ముఘల్స్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిష్. సో అవే వీళ్ళు పాటల రూపంలో పాడడం జరుగుతుంది. నియర్ బై సిటీస్ టౌన్స్కి వెళ్ళి వీళ్ళ పాటలు కానీ వీళ్ళ ఆటలు కానీ అన్నీ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం?
గర్వి ఫెస్టివల్ అంటున్నాం, బిలాంగ్స్ టు బిల్స్ కమ్యూనిటీ. వాళ్ళ ఆరాధ్య దైవం వచ్చేసి గోర్కియా మాత అండ్ దే కన్సిడర్ గాడెస్ పార్వతి యాజ్ దేర్ సిస్టర్. నెక్స్ట్ గతమన్ విలేజ్ యూనిక్ పంచాయత్ కాన్సెసెస్ ట్రెడిషన్. సో గతమన్ విలేజ్ అంటే ఏంటి అంటే ఇది గుజరాత్కి సంబంధించిన ఒక విలేజ్ అండి. సో మనకు జనరల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ విలేజ్లో అసలు ఎన్నికలు అనేవి జరగలేదు. సో సర్పంచ్ ఎన్నికలను వీళ్ళెప్పుడు ఆ ఊరు వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడ ఉండే కమ్యూనిటీస్ ఏంటి అంటే హిందూ కమ్యూనిటీ ఒకటి అండ్ ముస్లిం కమ్యూనిటీ ఒకటి. సో ఇక్కడ మ్యూచువల్ కాన్సెన్సస్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఒకసారి మనకు వచ్చేసి ఏంటి అంటే హిందువులు సర్పంచ్ లాగా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ముస్లిమ్స్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్లో వాళ్ళు సర్పంచ్ లాగా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఇప్పుడు హిందువులకు సంబంధించిన వ్యక్తి సర్పంచ్గా ఉంటే డిప్యూటీ సర్పంచ్ వచ్చేసి ముస్లిం కేటగిరీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు. ఒకవేళ ముస్లిం వచ్చేసి సర్పంచ్లా ఎలక్ట్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే హిందూ వచ్చేసి డిప్యూటీ సర్పంచ్ లాగా ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గట్మన్ విలేజ్ యూనిక్ పంచాయత్ కాన్సెస్ ట్రెడిషన్. సో గట్మన్ విలేజ్ ఇన్ Banaskanta district of Gujarat stands out for its unique panchayat election tradition. So unlike most villages, Gataman has not held a formal election since 1955. Since 1955 ఇక్కడ ఎలాంటి ఎలక్షన్ జరగకుండానే వీళ్ళు సర్పంచ్లను అండ్ డిప్యూటీ సర్పంచ్లను వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ లోపలనే వాళ్ళే త్రూ కాన్సెసెస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో గట్మన్ విలేజ్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్స్. ఒకసారి రీకాల్ చేస్తే నెంబర్ 1 we have Kamchatka Peninsula earthquake and followed by the tsunami warnings to Japan, USA and Russia. So next we have glaciers of Mount Silo. Mount Silo belongs to Turkey. Next glacier floods in Nepal. Next Meghalaya receives 56% less rainfall this monsoon due to the climate impact. నెక్స్ట్ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఎక్స్పాన్షన్ న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటి, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఒకటి NTCA. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ పవర్ లైన్ కారిడార్స్. నెక్స్ట్ వచ్చేసి లిగోనారిస్ డిసీజ్, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్, ఇట్స్ లైక్ న్యూమోనియా. నెక్స్ట్ బిల్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్ సెలబ్రేట్స్ గర్వి ఫెస్టివల్. So here goddess Parvati is like a sister and here their Aradhya Daivam Gorkia Mata. So next Gatman village unique panchayat consensus. Here Gatman village belongs to Gujarat. So Gujarat ki sambandhinchina oka village. So ivandi ee roju news lo unna important topics. Malli రేపటి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.